ఈరోజు నీ పతనానికి తోడ్పడి నిన్ను పాడు చేయడానికి చూసి దెబ్బతీసినటువంటి వాళ్ళందరూ అతిశయపడి ఆనందపడి నీ ఇబ్బందిని చూసి మురిసిపోయే వాళ్ళందరూ నీ దృష్టిలో వాళ్ళు నీ శత్రువులు కాకపోవచ్చు. దేవుని ప్రేమను బట్టి నువ్వు క్షమించవచ్చు వాళ్ళని, కానీ వాళ్ళకి నువ్వు శత్రువు. మరి వాళ్లే నిన్ను శత్రువుగా స్వీకరించినప్పుడు మరి నువ్వు మాత్రం వాళ్ళ మిత్రులుగా ఎట్లా స్వీకరిస్తావు? నువ్వు మిత్రులుగా స్వీకరిద్దామనుకున్న వాళ్ళు నిన్ను శత్రువుగా చూశారు కనుక తప్పదిక. కనీసం మానసికంగా నువ్వు వాళ్ళని శత్రువులుగా ద్వేషించి పగ సాధింపులు చేయకపోయినా వాళ్ళు నిన్ను శత్రువుగా స్వీకరించారు కనుక నువ్వు కూడా వాళ్ళని శత్రువులుగానే గుర్తిస్తావు. కాకపోతే ఆ ద్వేషాన్ని, ఆ పగను, ప్రతీకారాన్ని చూపించవు. దేవుని బిడ్డవు కదా. అయితే ఒక కార్యం ఏంటంటే, వాళ్ళందరూ ఆకలి కొని ఉండగా వారి ఎదుట నీకు విందు దేవుడు సిద్ధపరిచే ఘట్టం ఒకటి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు